I kindly request to everyone who subscribe to my ఛానల్ ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయకండి. ఇప్పుడైతే మనకి 134 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల మొన్నటి వరకు వీడియోస్ అయితే పెట్టలేదు కదా. అయితే అంతకుముందు మనకి 131 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయితే ఉండేవారు. నేను వీడియోస్ పెట్టకపోవడం వల్ల 129 సబ్స్క్రైబర్లు అయితే అయిపోయారు. 2 సబ్స్క్రైబర్లు ఎవరో అన్సబ్స్క్రైబ్ అయితే చేసేసారు. మేబీ నేను పెట్టే వీడియోస్ నచ్చకపోయింది మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా నో ప్రాబ్లం. అంతేగాని నేను వీడియోస్ పెట్టలేదని మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ అయితే పెడతాను. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. ట్రై టు అండర్స్టాండ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇంక ఇది ఎప్పుడు తీసిన వీడియో అంటే కార్తీక పుణ్యానికి ముందు రోజు తీసిన వీడియో. మా ముక్కేట్లో కార్తీక పౌర్ణమి చాలా బాగా అయితే చేస్తారు. సో దాని గురించే కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి టెంపుల్లో. సో నేను అది కూడా షూట్ చేశాను వీడియో. నెక్స్ట్ షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా టెంపుల్కి ఎప్పుడైనా ఖచ్చితంగా శివయ్యకి అయితే అభిషేకం అయితే చేస్తాం. చెరుకు రసంతో అయితే అభిషేకం అయితే చేసాం ఈసారి. ఇంకా శివయ్య దర్శనం చేసేసుకున్నాక గుళ్ళో ఉన్న విగ్రహాలన్నిటికీ నూనె అయితే రాసాము. యాక్చువల్లీ ముందు రోజు అయితే స్వామి టెంపుల్కి అయితే వెళ్ళారు. ఇంకా విగ్రహాలన్నీ అదోలా ఉన్నాయనేసరికి తనకి అదోలా అయిపోయింది. నెక్స్ట్ డే అయితే వెళ్ళి విగ్రహాలన్నిటికీ నూనె అయితే రాసేసాము. చాలా విగ్రహాలకి అయితే నూనె అయితే రాసాం, కానీ అన్ని విగ్రహాలకి నేను షూట్ చేయలేదు. కొన్ని విగ్రహాలకి మాత్రమే షూట్ అయితే చేశాను. ఇంకా శివయ్య దర్శనం చేసేసుకున్నాక వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి శ్రీనివాస మంగాపురం అయితే వెళ్ళాం. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. బాయ్ బాయ్.